తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రేణిగుంట మండలం గురువరాజుపల్లి నిరుపేద ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించారు. టీడీపీ నేతలు ఖాదర్ బాషా, మునికృష్ణల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు తెల్లవారుజామున తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా స్థలంలోనే తాము ఇల్లు కట్టుకున్నామని, ఇంటి గుత్తా కూడా కడుతున్నామని వారు తెలిపారు. అయితే టీడీపీ నేతల కనుసన్నల్లో అధికారుల అత్యుత్సాహంతో తమ ఇంటిని కూల్చివేశారని వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత కుటుంబాల సభ్యుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో పేదల ఇళ్లపైన ఈ యొక్క కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒక నిరుపేద మైనారిటీ కుటుంబం చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. ఇంటి పన్ను కడుతూ ఉన్నారు. వారికి కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా వారు ఉంటున్నటువంటి ఇంటిని తెల్లవారుజామున వచ్చి ఇలా కూల్చివేయడంతో రోడ్డును పడిపోయినటువంటి కుటుంబం మన ఇక్కడ సైదా మనకు అందుబాటులో ఉన్నారు. ఆమె బాధ ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇంట్లో? ఏం జరిగింది మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు? ఏం జరగలేదు సార్. వాళ్ళు ఇచ్చినారు స్థలం, కట్టుకున్నాను. అడిగి టిఫిన్ అంగడి పెట్టుకుని ఆ ముసలోళ్ళని పెట్టుకొని చేసుకుంటున్నాను. కూతురుకి భర్త చనిపోయినాడు, కూతురుని తెచ్చి పెట్టుకున్నాను. ఆ విధంగా జరిగింది సార్. ఈ మారిగా ఖాదర్ భాష అంతను తిరుపతి మునికిష్ట చేసినారు సార్. నాకు చెయ్యి ఇరిగిపోయిందని అందరూ వెళ్ళాము. నేను వచ్చే కొందుకు ఆ మారి తెల్లజామున ఆటోలో వచ్చినావు సార్. వేరే వాళ్ళు ఫోన్ చేసినారు, వచ్చినది సార్. ఇక్కడ చంద్ర 3 ఏళ్లుగా ఉండాను సార్. అప్పుడు కట్టుకునేదానికి లేకుండా చిన్నది కట్టుకున్నాను సార్. నేను చిన్నది కట్టుకున్నాను. ఆడొచ్చి చేసుకుంటాను, టిఫిన్ చేసుకుంటాను, పోతాను. ఈ చెయ్యి ఇరిగిపోయిందని నేను పోలేదు, ఒళ్ళు వెళ్తా బాగలేదనేసి. చాలా నిరుపేద కుటుంబం, చాలా మగదిక్కు లేనటువంటి కుటుంబం. తల్లితో పాటు ఉంటున్నటువంటి ఆమె కూతురు సైదా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు ఇలాగ మీ పైన కక్ష సాధింపు చర్యలు దిగారు? సార్, నాకు ఈ స్థలం ఇస్తావా ఇవన్నీ నన్ను చాలా విధాలుగా టార్చర్ పెట్టినారు. సచివాలయం కూడా నీకు ఇంత డబ్బిస్తాను వెళ్ళండి అని టార్చర్ పెట్టారు. మాకు ఇల్లు కావాలి, మాకు బతికి తీరి ఇడ్లీ వ్యాపారం చేసుకుంటాం, మేము ఇయ్యము అని చెప్పినాము. అందరికి 9 ఇళ్లు ఇచ్చినారు. నా ఇల్లుకే ఖాదర్ భాష అన్న వ్యక్తి కసి పెట్టుకొని ఉన్నాడు. మునికృష్ణ, పొడుగు మునికృష్ణ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పని చేసినారు. వీళ్ళ అరాచకం మేము 3 ఏళ్లుగా పడుతున్నాం సార్. దీనివల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు. 10 టిప్పులు వెళ్ళాను. మధ్యలో ఎమ్మెల్యే సార్ కాడికి పోయి వచ్చినాము. మధ్యలో జేసీబీ వచ్చి ఆయన నిలిపేసినారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దనేసి. ఇది చప్ప చేయకుండా ఈ పని చేసినారు సార్. అధికారులు చేసినారు సార్. విఆర్ఓ, ఆర్ఐ చేసినారు సార్. కొనుగుపురిలో ఉంటే కూడా స్టేషన్ లో మా ఇంటికి వెళ్తానంటే కూడా పంపిలేదు సార్. లాస్ట్ మూమెంట్ లో మా ఆయన కూడా చనిపోయినాడు. ఎట్టా కాకుండా మమ్మల్ని దిక్కు లేకుండా చేసినాడు. మా పంతనం చేసుకుని ఆడవాళ్ళు మగ దిక్కు లేదని ఈ పని చేసినాడు సార్. పవన్ కళ్యాణ్ గారు సార్, చంద్రబాబు నాయుడు సార్, మమ్మల్ని కాపాడండి, అరాచకాలు ఆపండి. తెలుగుదేశం అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు వచ్చి కాపాడండి సార్. చాలా కన్నీళ్ల పర్యంతం అవుతోంది. మగదిక్కు లేనటువంటి సైదా కన్నీళ్ల ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. నిలువ నీడ లేకుండా రోడ్డును పాడేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా అధికారుల అత్యుత్సాహం ఈ రోజు ఒక నిరుపేద కుటుంబం రోడ్డును పడేసిందమ్మ. మీరు ఆమె కన్నీళ్ల బాధ చూస్తే అర్థమవుతుంది. ఏంటమ్మా చూడదు ఎంత అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఏం చేయాలి సార్? మేము మా అత్త ఇళ్ల జాగాలు లేకుండా వాళ్ళకి ఇచ్చింది సార్. ఈ భూమి మాదే సార్. ఇది ఎంపీ శివప్రసాద్ వాళ్ళ అక్క, మా అత్తగారు. ఆమె ఇచ్చింది. వచ్చిన వాళ్ళకి అందరికి ఇల్లు జాగాలు ఇస్తే వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఇల్లు లేదని ఇచ్చిన. మా అత్త చనిపోతే కూడా అమ్మ నేను చనిపోయినా వాళ్ళకి ఇవ్వకుండా ఉండొద్దని చెప్తే నేను ఇచ్చినాను సార్. 1 సెంటు దాకా ఇచ్చిన. వాళ్ళు ఏదో 3 ఏళ్ళకి ఇల్లు కట్టుకుంటామంటే మాట వస్తే దాని గవర్నమెంట్ది అంటున్నారు. ఇన్ని ఇల్లు కట్టినప్పుడు గవర్నమెంట్ది కనపడలే సార్. ఇప్పుడు ఇది ఒక్కటే గవర్నమెంటా? అందులో 4 గంటలకు 4:40కి వచ్చి ఇల్లు దొల్లిచ్చేసినంత అవసరం ఏం సార్ గవర్నమెంట్ కి? ఎంఆర్ఓ, ఆర్ఐ, సెక్రటరీ వీళ్లే.
వీళ్ళు వచ్చిన చిన్న వాళ్ళని చిన్న వాళ్ళని వాళ్ళ మద్దతు చేసి మేము వచ్చినామని చెప్పేసి పాండి అని చెప్తున్నారు. బండి ఆయన తోస్తా ఉంటే బండికి ఆ పక్క నిలబడుకున్నారు ఆరయ్య. నేను చూశాను ఆ సార్ని. ఎందుకు మీరు ఎంత లంచం తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గర అంది నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ కుటుంబం ఈరోజు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున తాము ఉద్యమిస్తామంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచి.